అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పచ్చని పంట పొలాల్లో గంజాయి గుప్పుమంటుంది. అడవుల జిల్లాను టార్గెట్ చేస్తున్న వ్యాపారులు అమాయక రైతులను మచ్చిక చేసుకుని మరీ ఇల్లీగల్ దందాకు తెరలేపుతున్నారు. కొంతమంది వ్యాపారులు భూములు కౌలుకు తీసుకుని అసలు పంట కంటే గంజాయి పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి ఘాటుపై ఓ రిపోర్ట్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు అధికమైంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలతో పాటు మారుమూల మండలాల్లో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులే కాకుండా బడా వ్యక్తులు సైతం ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుని పంట పండిస్తున్నారు. పైగా దొరికితే వారిని పంపించి వీరు సేఫ్గా బయటపడుతున్నారు. గంజాయి సాగు చేసే రైతుకు రైతు భరోసాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని విస్తృత ప్రచారం సైతం చేస్తున్నారు. అయినా సరే పంటల్లో మాత్రం గంజాయి మొక్కలే కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ రూరల్, భీంపూర్, తలమడుగు, తాంసీతో పాటు గాదిగూడ, బజార్ హత్నూర్, నార్నూర్, ఇచ్చోడ, బోధ్, సిరికొండ మండలాల్లో గంజాయి పంటను సాగు చేస్తున్నారు. చేనుల్లో 1-2 కాదు 4, 5, 6 కొన్ని చోట్ల 7 ఫీట్ల మొక్కలు సైతం కనిపిస్తున్నాయి. తాజాగా గుడిహత్నూర్ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 16 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేయాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎండు గంజాయి సరఫరానే కాదు, మొదటికే దెబ్బ కొట్టాలని గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గుడిహత్నూర్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోధ్, భీంపూర్, సిరికొండ, గాదిగూడతో పాటు పలు మండలాల్లో పంట సాగవుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన పోలీసులు కేవలం ఏడాదిలోనే వేల మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. తోషం రూరల్ మండలం అసోదా, అలాగే గుడిహత్నూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో గంజాయిని అంతర్ పంటగా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో గంజాయికి భారీగా డిమాండ్ ఉండడం గమనించి కొంతమంది ఆదిలాబాద్ అడవులు కేంద్రంగా సాగును ప్రోత్సహిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు. రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులుండడంతో జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలిపోతోంది. అలా పోతున్న క్రమంలోనే ఆ మధ్య ఏకంగా ఓ కంటైనర్ లారీ గంజాయిని పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆదిలాబాద్ జిల్లాలోని వారి పేర్లు బయటపడడం, ఆయా ఏరియాల్లోని పోలీసులు సైతం తమ చోట పట్టుబడితే పక్క జిల్లాల్లో పండించారని చెప్పుకొస్తున్నారు. అధిక డబ్బు ఆశతో నిషేధిత గంజాయి సాగు చేస్తే భూ యజమానే కాదు, దాన్ని పండించేందుకు ప్రోత్సహించిన వారిని సైతం వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.